స్టోరీ చెప్పడానికి మీరు అంటే తీసుకున్న ఇన్‌పుట్స్ ఏంటి? తల్వార్ scenario. So why not I just consider about making it? సో ఫస్ట్ అయితే ఐ విల్ సీ హౌ మచ్ డెప్త్ నేను ఎంతవరకు వెళ్ళగలుగుతాను స్టోరీ రీసెర్చ్‌లో. ఎంతవరకు నేను బయట ఉన్న మెటీరియల్ కన్నా నేనేమైనా డిఫరెంట్‌గా చూపించగలుగుతానా? ఆర్ ఉన్నదాన్ని నేను ఇంట్రెస్టింగ్‌గా చేయగలుగుతానా? అనే క్వెషన్‌తో ఐ జస్ట్ స్టార్టెడ్. నేను చేయాలి అని స్టార్ట్ చేయలేదు. బట్ యాస్ ఐ వెంట్ ఇంటూ ఇట్, సో దాంట్లో ఉన్న పీపుల్ ఇన్వాల్వ్, ద నెంబర్ ఆఫ్ పీపుల్, ద క్యారెక్టర్స్, ఆ మల్టీ లేయర్డ్ డిఫరెంట్ డిఫరెంట్ ట్విస్ట్, టర్న్స్. సో ఇవన్నీ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు రీసెర్చ్ వర్క్ ఐ స్పెంట్ అరౌండ్ 8 months to 1 year ఆన్ ద రీసెర్చ్ వర్క్. I met many people related to it. అదంతా నాకు ప్రాసెస్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ఇట్ రియలీ టర్న్డ్ అవుట్ టు బి వెరీ నైస్ ఇంట్రెస్టింగ్. ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ రాసుకున్నాను అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. దెన్ ఐ సాట్ అండ్ ఐ థాట్ దట్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ అ ఫీచర్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇట్ యాజ్ అ స్టోరీ అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ నైస్. చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ వెన్ ఐ షేర్డ్ దిస్ ఐడియా అండ్ గేవ్ ఒక చిన్న, అంటే నేను జనరల్‌గా ఏదైనా కొత్త ఐడియా వస్తే ఒక 3-4 పేజెస్ సినాప్సిస్ రాసుకొని నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నరేష్ వీళ్ళందరూ మేమందరం కూర్చొని ఊరికే ఐ టెల్ దెమ్ ఇలా ఇలా ఉంది, బావుందా ఐడియా అని నేను అడుగుతాను ఫీడ్‌బ్యాక్. సో ఇది నరేట్ చేసినప్పుడు అందరూ దే గేవ్ మీ ఎ వెరీ గుడ్ హెడ్స్ అప్, చాలా బావుంది అని. దెన్ ఐ వెంట్ ఫార్వర్డ్ అండ్ ఐ మేడ్ ఇట్. సో లిమిటేషన్స్ వైస్, of course 99% of whatever is there in the film, it's already there in the social media. బయట అంటే చాలా మంది ఇంటర్వ్యూస్ ఇచ్చారు, డిబేట్స్ అయ్యాయి, పేపర్లో వచ్చిన మెటీరియల్ ఆల్మోస్ట్ అంతా అదే ఉంటుంది. బట్ హౌ ఇంట్రెస్టింగ్లీ ఐ పుట్ ఇట్ టుగెదర్ మేక్స్ ద డిఫరెన్స్ హియర్. సో బీట్ స్క్రీన్ ప్లే ఆర్ హౌ ఒకటి ఒకటి ఎలా అన్కవర్ అవుతుంది, ఎలా ముందుకెళ్తుంది అన్న దాంట్లో ఎంగేజింగ్గా ఐ ఫెల్ట్ ఐ యామ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ మేడ్. సో ఇది యాక్చువల్లీ అంటే 2024 ఎలక్షన్స్ ముందే ఇది షూట్ అంతా అయిపోయింది కదా! యాహ్! బట్ నో, వై యాక్చువల్లీ అంటే రీసెర్చ్ వర్క్ మేము స్టార్ట్ చేసింది ఐ థింక్ 21 ఆర్ సంథింగ్ ఐ గెస్. దాని తర్వాత వి స్టార్టెడ్ షూటింగ్ ఇట్. మొత్తం మాకు కాపీ ఎప్పుడో రెడీ అయిపోయింది. బట్ వి వర్ ఇంప్రూవైజింగ్ ఇట్. ఫస్ట్ కట్ వచ్చి మనకి 3 hours 40 minutes సంథింగ్ అనిల్. 3 hours 40 minutes. నౌ ద రన్ టైమ్ ఈస్ 2 hours 28 minutes. సో దాన్ని మేము ఇంప్రూవైజ్ చేస్తూ వచ్చి వి డిడ్ంట్ గో ఫర్ ఎనీ ప్యాచ్ వర్క్స్. బట్ ఎలా స్క్రీన్ ప్లేని అటు చేసి, ఇటు చేసి, కొంచెం కట్ చేసి, మేనేజ్ చేసి అలా చేస్తూ వి స్పెండ్ గుడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆన్ ద ఎడిట్. సో అక్కడ వి టుక్ అవర్ ఓన్ స్వీట్ టైమ్ టు డూ ఇట్ ఇన్ అ బెటర్ వే ఫర్ ద పోస్ట్ ప్రొడక్షన్. ఐ బేసిక్‌గా ఇప్పుడు అంటే యూ మైట్ బి ఆస్కింగ్ దిస్ క్వెషన్ బికాజ్ ఇట్స్ అ పొలిటికల్లీ రిలేటెడ్ ఫిల్మ్. నాకు అది అటు సైడ్ అసలు దేర్ ఇస్ నో దిస్ థింగ్. సో ఫర్ మీ దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ కేస్ అండ్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. నేను చేసుకున్నా. ఐ డిడ్ంట్ వాంట్ టు, మేబీ ఆ టైంలో వస్తే ఇంకొంచెం డబ్బులు ఎక్కువ వచ్చేవేమో బికాజ్ అప్పుడు దట్ వాస్ అ హాట్ టాపిక్. బట్ నేను అది పెట్టుకోలేదు మైండ్‌లో. సో ఐ వాంటెడ్ టు బి హ్యాపీ. I think, first of all, as I said earlier, క్యారెక్టర్ నరేట్ చేసినప్పుడు నేను ఆ క్యారెక్టర్ నాకు తెలీదు. మొత్తం స్టోరీ లాగా స్పెషలీ ఆ క్యారెక్టర్ ట్రావెల్ నరేట్ చేసింది. అయితే వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు ట్రాన్సిషన్ ఫ్రమ్ మై ఎర్లియర్ ఫార్మాట్. అంటే ఇప్పుడు యంగ్ విలను లేకపోతే యంగర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, 35, 40. ఐ వాంటెడ్ టు స్విచ్ ఫ్రమ్ దేర్ టు ఒక older, look wise, change wise, wanted to do those roles actually. So ఆ క్రమంలోనే నేను సాల్ట్ అండ్ పెప్పర్ బియర్డ్ లేకపోతే ఒక డిఫరెంట్ చేస్తూ వచ్చాను యాక్చువల్లీ. ఐ వాజ్ ఎంజాయింగ్ దోస్ ప్రాసెస్ ఎట్ ఆల్. ఐ మీన్ కంప్లీట్లీ డార్క్ బ్లాక్ అన్ని మజా వస్తూ ఉన్నాయి. ఐ మీన్ 2021, 22, 23 దిస్ ఆర్ ఆల్ గుడ్. అయితే when she presented, I was already trying to see something different in my face, first of all. నేనేం చేయగలుగుతాను ఒక ట్రాన్సిషన్, కొత్త మన ఆడియన్స్కి ఫ్రెష్గా కనిపించడానికి ఏం చేయగలుగుతానని అనుకునే క్రమంలో ఇది చెప్పేటప్పటికి దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ముందెప్పుడు కూడా నేను ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మై స్టోరీస్ ఆర్, దోస్ క్యారెక్టర్స్ ఆర్ మైన్. నేను ఎలా చూపిస్తే అదే క్యారెక్టర్, పర్లేదు, ఓకే. బట్ ఇది ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్, దగ్గరగానే ఉండాలి అలా అని చెప్పి అది కంప్లీట్లీ ఓన్ కూడా చేసుకోకూడదు. బికాస్ ఇంకోటి ఏంటంటే, హత్య ఎప్పుడు కూడా ఒక మర్డర్ ఇస్ నెవర్ ఎ గుడ్ థింగ్. ఫండమెంటలీ ఇన్ అవర్ లైఫ్స్ మర్డర్ ఇస్ నాట్ ద రైట్ థింగ్, బట్ దెన్ ఇట్ హ్యాపెండ్. సో హర్ ఐడియా ఆఫ్ హౌ ఎంగేజింగ్లీ షీ వాంటెడ్ టు షో ఈస్ ద వన్ విచ్ నన్ను కొద్దిగా అటు, అరే అవునా ఒకటి
రెండోదేంటంటే ఆ హిస్ట్రానిక్స్, ఆ క్యారెక్టర్ యొక్క యూనో ఇన్ఫర్మేషను. ఇది కొత్తగా చేసే ప్రాసెస్. నేనెప్పుడు చేయలేదది. వేరే సినిమాలకి ఎప్పుడు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్ చేయలేదు కాబట్టి, దిస్ వన్ వాస్ న్యూ అండ్ ట్రాన్సిషన్. దట్ ఈస్ వాట్ డ్రూ మీ. ఇది చేద్దాంరా, ఇదొక ఛాలెంజ్ అనేది. సో, ఐ హోప్ ఐ ఐ కైండ్ ఆఫ్ డిడ్ ఇట్ అట్‌లీస్ట్ కొద్దిగా అలా అనిపించేలా చేసుంటాను. బట్ డెఫినెట్‌లీ దట్ ఈస్ ద పాయింట్ అది. శ్రీవిజయ్ ఓపెన్ ఎండింగ్ ఇచ్చేస్తున్నారు. అండ్ దీనికి యూ హ్యావ్ ఎనీ ఎండింగ్ అంటే మీరే అనుకుని ఇచ్చారా? లేకపోతే డూ యూ హ్యావ్ ఎనీ హోంవర్క్ అంటే ఇట్లానే జరిగిందని చెప్పేసి మీరు? Not really. Conclusion అయితే there is nothing in this. Because it is still, it's still Still. ongoing. It's still in the process of being investigated. So there is nothing actually to conclude also here. But I have a very nice ending that I can say, which will, I feel whatever my climax, that is the heart of the film. సో ఆ క్లైమాక్స్ని నేను చాలా ఇష్టంతో డిజైన్ చేసుకున్నాను. దానికోసము ఐ థింక్ వీ షాట్ 2 days బ్యాక్ టు బ్యాక్ వితౌట్ అ బ్రేక్. అంటే 2 call sheets బ్యాక్ టు బ్యాక్ చేసాము. దట్ క్లైమాక్స్ ఇస్ రియల్లీ ఎంగేజింగ్ అండ్ ఐ హోప్ ఇట్ విల్ బీ లైక్ వెన్ యూ వాక్ అవుట్ ఆఫ్ ద థియేటర్స్ దట్ విల్ రింగ్ ఇన్ యువర్ హెడ్ ఫర్ అ వైల్. ఫర్ నౌ ఐ కెన్ సే దట్ మచ్. బట్ ఒకసారి ట్రైలర్ వచ్చిన తర్వాత ఐ కెన్ ఓపెన్ అప్ మోర్ అబౌట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. బట్ దెర్ ఈస్ నో కంక్లూజన్ ఆర్ ఎనీథింగ్ ఇన్ దిస్. మోర్ ఓవర్ దీన్ని అంటే చాలా లేయర్స్ ఉంటాయి. లైక్ పొలిటికల్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇలాంటి ఓన్లీ పర్టిక్యులర్‌గా ఒక ఫేజ్ మాత్రమే మీరు చూపించారా? లేకపోతే పొలిటికల్‌గా కూడా ఏమన్నా? See, for this character, ఈ పాలిటిక్స్ అనేది ఇట్స్ ఇంబైబ్డ్ ఇన్ టు ద క్యారెక్టర్. సో నేను అది ఎంత నేను అవాయిడ్ చేసినా కూడా అది తప్పదు. బికాస్ హీ ఈజ్ సరౌండెడ్ బై పీపుల్ రిలేటెడ్ టు ద పొలిటిక్. ఇది హిస్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ టు ఇట్. సో నేను 99% ఐ అవాయిడెడ్ ఇట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు హత్యాని ఆ స్పేస్లో చూడదలుచుకోలేదు. నాకు ఆడియన్సెస్ కూడా హత్యాని ఆ స్పేస్లో చూడకూడదు. ఐ వాంట్ దెమ్ టు లుక్ ఎట్ ఇట్ యాజ్ అ ప్రాపర్లీ వెల్ మేడ్ ఎంగేజింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో నేను అక్కడి వరకే స్టిక్ అయ్యాను. సో పొలిటికల్గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ అవాయిడెడ్ ఎవ్రీవేర్. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అంటే మీరు చాలా రోజుల తర్వాత యు ఆర్ డూయింగ్ ఎ తెలుగు ఫిల్మ్ అండ్ యాజ్ యూ సెడ్ దట్ మీ కిడ్ పుట్టిన తర్వాత ఇట్స్ బిన్ 7th మంత్ 8th మంత్ అప్పుడే Yeah. మీరు ఓకే చేశారండి. Yeah, అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఇన్ దిస్? అంటే మీరు very good question. Um, Adi, this character is something that I have not done before. So um, it is, although it is a part of a thriller. ఎప్పుడు పూజ రామచంద్రన్ అంటే ఒక థ్రిల్లర్ హారర్ సంథింగ్ లైక్ దిస్ ఓన్లీ విల్ కమ్ వైల్డ్. But this character for the first time is something that is not part of that major thriller. So it's a very soft, it's a very different story. And what engaged me the most is that um, it's a real life first time I'm acting in a film that is of a real life person's story. So that, and the conviction which Vidya was telling me the story, that I'm so glad that I decided to do it, because chala stories, I heard a lot of stories actually, but then somehow I was like, okay, this I can skip. I want to be with my baby, I will skip. But this was like really special, so I took my full family and came here for shoot. And I was like, I'm going to do this whatever happens. So it I just fingers crossed that this character will be loved. It's very different. Thank you. ఇందులో మాకు చూపించింది చాలా తక్కువైనప్పటికీ కూడా వాయిస్ మాడ్యులేషన్ మారింది. అండ్ ఏంటో చాలా స్లోగా అలాంటివి ఉంది. ఎలాంటి టేక్ కేర్ తీసుకున్నారు ఇలాంటి వాటికి? ఏమన్నా లైక్ వర్క్షాప్స్ లాంటివి ఏమైనా చేయడం జరిగిందా ముందు? అండ్ మిగతా క్యారెక్టర్స్తో చూసుకుంటే దిస్ ఇస్ లైక్ వెరీ సెటిల్ డౌన్, చాలా కామ్ అండ్ కంపోజ్డ్, బట్ ఇన్ ఏ రస్టిక్ లెవెల్. ఐ థింక్ ది ఏజ్ ఆఫ్ ది క్యారెక్టర్, ది డిమీనర్ ఆఫ్ ది క్యారెక్టర్ డిక్టేట్స్ అండి. అంటే ఆ స్టేజ్లో ఆయన ఏ ఫేజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి వచ్చిన మాడ్యులేషన్ అది. నేను అన్నాను కదా ఇందాక, నాకంటూ ఇలా మారుద్దాం అలా మారుద్దాం ఉండదు. ఆ టైము, ఆ ఫేజ్, ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఐ థింక్ అది ఫాలో అయ్యాను బేసిక్గా. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ముందు చేసిన సినిమాలు అన్నిట్లోనూ పాత్రలు ఇప్పుడు యంగర్ ఆర్ యూనో జిట్టరీ. ఒక్కోసారి నేను డ్రగ్ అడిక్ట్ 3-4 చేశాను, అవి జిట్టరీగా ఉంటాయి. సో ఆ అన్సెటిల్నెస్.
సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ ఓన్లీ. దీనిలో కూడా ఇంకా వర్క్షాప్ అంటారా, ఐ థింక్ నథింగ్ స్పెసిఫిక్ యాజ్ అ వర్క్షాప్, బట్ డెఫినెట్లీ ట్రై టు గెట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఆయన గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం అనేది. బట్ దిస్ నాట్ మచ్ అవైలబుల్ యాక్చువల్లీ. సో ఇట్ వాజ్ అ లిటిల్ టఫ్ జాబ్ దేర్. కొద్దిగా మనంతట మనమే కొద్దిగా హిస్టానిక్స్ డెవలప్ చేసుకుని ఒక ఎక్స్టెన్షన్ అయితే ఎలా ఉంటుంది అనేటట్టుగా ట్రై చేసాం. చూడాలి. నాకు పిచ్చ భయంగా ఉంది యాక్చువల్లీ ఫస్ట్ టైం, ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ మనలోంచి బయటకు వచ్చేది ఈజీయే, బట్ ఇది వ్యాలిడేషన్ తోటి వస్తుంది కాబట్టి యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా కనిపించబోతున్నారు కాబట్టి సినిమా అంతా మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఆల్ ద బెస్ట్ యాక్చువల్లీ మీకైతే. థ్యాంక్ యూ సో మచ్. Actually, some movies are like exactly like we act like the actors, right? I mean the real life people, you ape them. But this was, I think, more of her vision of how her research and her vision and her conviction of how they would be. I think that, for me at least. Incident, I've never supported the incident by itself. Okay, but now that she has tried to get very clearly the incident, it's nothing to do with మనం ఒక ప్రొపగాండానా లేకపోతే ఇంకోటి అవన్నీ పక్కన పెట్టి జస్ట్ ఆ ఇన్సిడెంట్కి ఆ ఉన్న క్యారెక్టర్స్లో, అందుకే ఇందాక పాలిటిక్స్ ఉందా అంటే పాలిటిక్స్లో ఇది ఉందేమో కానీ దీనిలో పాలిటిక్స్ ఏం లేదు. వెరీ క్లియర్ ఓన్లీ హత్య, ఆ హత్య ఎలా జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్ లో అలా జరిగింది అనేది తప్ప ఐ డోంట్ థింక్, అంటే నా వరకు నేను హత్య పడ్డవాడిని కాబట్టి సో ఆ విషయం నాకు తెలుసు. నేను లేకుండా ఇన్ఫాక్ట్ మనం ఇందా నుంచి ధన్య బాలకృష్ణ ఇస్ ఆల్సో డన్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, హూ ఇస్ ఆన్ ది అదర్ సైడ్ బేసికలీ, అండ్ ఐ థింక్ దట్ ఈస్ ది ఇన్వెస్టిగేషన్, దిస్ ఇస్ ది క్యారెక్టర్. సో సినిమాలో ఉన్న బ్యూటీ ఏంటంటే హత్య చేయబడ్డ పర్సన్ ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ సినిమా. ఏమండి, నేను చనిపోయిన తర్వాత నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. అదే స్టోరీ హ్యాపెన్స్ ఆఫ్టర్ మై మర్డర్, సో ఐ డోంట్ నో. ఎస్, పూజ గారు, యూ ఆల్ రిమెంబర్ యూ ఫ్రమ్ స్వామి రారా దగ్గర నుంచి మాకు అసలు అలా గుర్తుండిపోయారనమాట. అలా మళ్ళీ బిగ్ బాస్ లో కూడా మా అందరినీ పలకరించారు యాక్చువల్లీ, తెలుగు ప్రేక్షకులందరినీ. సో గ్యాప్, మధ్యలో ఉన్న గ్యాప్ కావాలని వచ్చిందా, లేదంటే ఒక పర్టికులర్ సీన్స్ నచ్చక, ఐ మీన్ సినిమాలు నచ్చక రాలేదా, చేయలేదా, ఏంటి రీజన్? I never took many films, that's the truth. And I did some films that didn't come out very well. Like Chala, it was not, even though I liked my character, it was not a very big commercial hit. That's why you guys didn't hear about it. But I've been doing consistently koni films. So it's just that commercial hits laga, there's nothing really much to say, but I've been doing slowly. That's it. Keeping the place slowly. For more videos like this, subscribe Big TV channel.